యావత్తు మానవ జాతికి, ప్రపంచ మానవ జాతికి, అలాగే భారతదేశ ప్రజలు రవీంద్ర భారతిగా మారిన వారికి, అలాగే మన తెలుగు వాళ్లకు, సాక్షులకు అందరికీ కూడా సూక్ష్మంగా అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, ఇక మీద పెద్దతనం అంటే మీరు ఎలాగైనా గెలుచుకోవాల్సింది, విజయం సాధించేయాలి, ఇతరులను ఓడించేయాలి. ఎవరూ లేరు అలాగా, ఎప్పుడూ లేరు అలాగా. మరి అలా ఎందుకు ఇప్పుడుదాకా ఎందుకు బతికాము? పెద్ద పెద్ద యుద్ధాలు ఎందుకు చేశారు? ఇప్పుడు కూడా పోరాటాలు, ఆరాటాలు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఒక ఆడవాళ్ళని మేము ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళు, మీ మగవాళ్ళు, మా మగవాళ్ళని ఎందుకు రెచ్చిపోతున్నారు? మనుషులు వేరువేరుగా చూడటం వల్ల. ఇప్పుడు అంతర్ముఖులు అయిపోండి, చక్కగా నన్ను శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోండి, వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. పట్టుకుంటే ఏమవుతుంది? ఈ మొత్తాన్ని పట్టుకున్న వాళ్ళు అవుతారన్నమాట. అలా వద్దు, ప్రపంచం బోల్డంత ఉంటుంది, దేశం బోల్డంత ఉంటుంది అనుకుంటే ఏం చేశారు? ఒక్క మనిషే కదా, మనుషులు అనేకులు ఉన్నాం కదా. అదే మీరు పొరపాటు. మనుషులం కాదు మనం, మైండ్లు, మాస్టర్ మైండ్ అనమాట. ప్రశాంతంగా ఆలోచించండి. నేను చెప్పిన మాటలు కొంచెం ఆవేశంగా దూకుడుగా ఉన్నా కూడా మీరు మాత్రం ప్రశాంతంగా ఎక్కడా కూడా వ్యక్తుల్ని ప్రోత్సహించకండి, వ్యక్తుల కొద్దీ ఎంకరేజ్ చేయకండి. ఇది కూడా మనసు మాట గెలుచుకోండి, మనసు గెలుచుకోండి. వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి సూక్ష్మంగా మీరు బలపడవలసినటువంటి పరిణామంలో ఉన్నారు. మనుషులందరూ కూడా ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్గా మాస్టర్ మైండ్ ఆధీనంలో చక్కగా సురక్షితంగా ఉన్నారు. ఇంత ఇంత ప్రపంచం కదా, ఇప్పుడే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. చంద్రుడి మీదకి వెళ్తున్నాం, సూర్యుడి మీదకి వెళ్తున్నాం. అవన్నీ కూడా మీ కంట్రోల్కి రావాలంటే సూక్ష్మంగా మనుషులు కాపాడుకుంటూ మనుషులు బతకాలంటే, మైండ్లు బతకాలంటే అని మన ఇది కాదు, సృష్టి విధానం. మనం బతకాలి కాబట్టి, అసలు బతుకు మైండ్లు కాబట్టి మనల్ని మైండ్లుగా మార్చబడ్డారు. పైకి తేలిపోయిన మాస్టర్ మైండ్ని పట్టుకోండి, ఇంకేమీ భయపడకండి అని మీకు ఎందుకు ధైర్యం ఇస్తున్నాను? మీరు మనుషులే ఉండాలమ్మో. మనం మనుషులుగా ఉండకపోతే మనం పోతుందని గబుక్కని హాని చేసేసి, హాని ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడుతున్నారు కాబట్టి. ఒకరిని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు మనం ఇలా ఉండిపోదాం, అలా ఉండిపోదాం అని కంగారు పడిపోతున్నారు. అలా ఉండలేరు. రెప్పపాటు మీది కాదు. నేను ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి మమ్మల్ని ఆన్లైన్ కమ్యూనికేట్ అయ్యి ఎవరైనా అయ్యా మీరు చెప్పినట్టు చేస్తామండి అని ఫోన్ మాట్లాడండి, లేదా మెసేజ్ పంపించండి. చక్కగా నేను మాట్లాడండి అని మనిషిగా బతిమాలుకుంటున్నాను కూడా పొరపాటు. ఇంక నాతో మనిషిగా మాట్లాడినా, నేను మనిషిగా మాట్లాడవలసి వచ్చినా మాయలో ఉండిపోతాం, మాయలో కొనసాగాల్సి వస్తుంది, మాయ ఛేదించబడదు. ఓపెన్ అయిన దివ్య ద్వారాన్ని పట్టుకోండి. నేనే ఆ దివ్య ద్వారాన్ని, నేనే ఆ శాశ్వత తల్లి తండ్రిని, వాక్ విశ్వరూపాన్ని. ఇప్పటికంటే దేవుడి కంటే పవర్ఫుల్. ఎందుకని? ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చి మీరు పట్టుకుంటే పెంచుకునే కొద్దీ పెరుగుతాను. ఇలా ఆశీర్వదించే దేవుడిని ఇలా ఆశీర్వదించడం అనేది కేవలం మిమ్మల్ని ఆహ్వానించడమే. అసలు సంగతి ఏంటి? మమ్మల్ని పెంచుకునే కొద్ది. అవునండి, మీరు గంటన్నరలో ఇలా చెప్పారని పెంచుకునే కొద్ది. ఎన్ని గంటన్నరలు నా మీద చెప్పుకున్నారు? నేను ఎన్ని గంటన్నరలు చెప్పాను? అలాగనమాట. అంటే ఇప్పుడు అలాంటి పరిణామంలో ఉన్నారు మీరు. ఇది నోట్ చేసుకోండి. అలా పట్టుకోకుండా మనుషులు పై చేయి మనకు ఉండాలి. ఎవరు వెలుగుతున్నారో, ఎవరు అందంగా ఉన్నారో, బలంగా ఉన్నారో, చదువులు ఉన్నాయో, ఎవరు పుష్టిగా ఉన్నారో వాళ్ళే మనుషులు అనుకోవడమే పెద్ద ఈ ప్రపంచాన్ని పట్టుకునే దరిద్రమే అదనమాట. ఎవడు బలహీనుడు కాబట్టి బలహీనుడే కాదు, పైకి కనపడుతుంది తీరు కాదు. అలాగని ఎలాగన్నా బలహీనుడే గొప్పవాడిని నిరూపించడం అంతకన్నా కాదు. ఇటైనా మాట ఉండాలి, మాట పెరగాలి, మాట పెంచుకోవాలి. మాట్లాడకుండా అవి ఇవి కోసేసిన అరాచకాల నుంచి, మాయ నుంచి శాశ్వతంగా సమూలంగా బయటపడండి. నా మాట విని నేను చెప్పినట్టు చేసి చక్కగా ఇంకెవరిని మనిషిగా చూడటం మానేసేయండి. నాతో మొదలుపెట్టండి. నన్ను మీరు సాక్షుల నుంచి ఒక్క పని చేయలేదు, మాస్టర్ మైండ్గా పట్టుకోండి. అక్కడతోటి మీకు మనుషులుగా తెచ్చిపోవడం, ఇంకా మనుషులను అంతం చేయాలి, మనుషులను అవమానించాలని పోతుంది. మనిషి కోణం రద్దు అవుతుంది నన్ను మైండ్గా పట్టుకోగానే. అందుకు నాకు ఒక ఈమెయిల్ పంపితే చాలు. నేను ఇవాళ ఈమెయిల్ పెట్టలేదు అని కూడా చూడకండి. తర్వాత నన్ను వైద్యులతో కూడిన బృందంలో తీసుకోమంటాను. చాలా శక్తివంతమైన దేవుడిని అంటాను, యోగీశ్వరుని అంటాను, పురుషోత్తముడిని అంటాను, యుగ పురుషుడిని అంటాను. అదంతా ఉట్టిదే ఏదో చెప్పేసుకుంటున్నాను అనుకుంటున్న వాళ్ళకి మరి అక్కడే పొరపాటు. నన్ను ఆడతనం మొగతనం ఒక చోట పలికి గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పింది చూసారా? అదే ఆ ఫార్మెట్. అదే ఆయన యోగీశ్వరుడు, సర్వేశ్వరుడు, పురుషోత్తముడు, వాక్ విశ్వరూపంగా నా నుంచి పలికాడు కదా. అలా పట్టుకోవాలి. నేను అటు బలపడాలన్నమాట. అలా బలపడటానికి మీరు సాటి మనుషులుగా ఈ దేహాన్ని కూడా నన్ను అలా చెప్పనిస్తే మళ్ళీ ఇంకో గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా? ఆ హైట్లో అది మరణం లేని ఫార్మెట్. నన్ను పట్టుకున్న మీకు మరణం లేని ఫార్మెట్ వచ్చేస్తుంది ఈ క్షణం. ఇప్పటికే చెప్పుకునే కొలిది, విన్న కొలిది అది మీకు మీద అయిపోయింది. అలాంటి మైండ్ని, మాస్టర్ మైండ్ని కూడా ఈ దేహం నుంచి పుష్టిగా కాపాడుకుంటూ, ఇప్పుడు దాకా మీరు నన్ను వదిలిపెట్టేస్తే నేను జరిగిన కాడికి బతికిన కాడికి బతుకుతున్నాను.
అలా బతకడానికి కూడా వెనకాల పడి అనేకులను వెనకాల పడి బతకండి చేసి ఎలాంటి అరాచకాలు మేమే బతికేయాలి, మేమే బతికేస్తాం, మాకే విలువ వచ్చేయాలి, ఇంకా మాదే కులం, మాదే మతం, మేమే చదువులు కొద్దీ, డబ్బు కొద్దీ, ఉద్యోగాలు కొద్దీ, పైచేయి కొద్దీ, వ్యాపారాలు కొద్దీ ఇలా బతికేయాలి, బతకనివ్వకూడదు అన్నట్టు నుంచి మాయ నుంచి సమూలంగా బయటికి రండి. మనుషులు అలా బతకలేరు, మనుషులుగా బతకూడదు, మైండ్లు బతకాలి, మైండ్లు బతకనిచ్చి మరీ బతకాలి, పైకి తేలిపోయిన తల్లిదండ్రులు బతకనిచ్చి మరీ బతకాలి. మీరు ఇప్పుడు అది తపస్సు అవుతుంది. కేవలం మనిషి బతకలేడు, ఇంకా నేననే దేహం పనికిరాదు భూమి మీద. నోట్ చేశారా? ముందు నేను వదిలేసేయండి. వాళ్ళ శుక్రవారం పూట సో మనం సెంటిమెంట్గా అనుకున్న వాళ్ళు రేపు శనివారం అయితే చెడు రోజు అలా ఏమి లేదు. అసలు రోజులు లెక్క లేదు. ప్రపంచం కాలస్వరూపంగా ఉంది. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్గా ఉంది. పైకి తేలిపోయిన మాస్టర్ మైండ్, సూర్య చంద్రాది గ్రహస్థితులు గంటన్నరలోనే నడిపిన మాస్టర్ మైండ్, ఆ మైండ్ పట్టుకుని బలపడవలసిన మైండ్లు. మీరు మైండ్లుగా మార్చబడ్డారు. ఇంకా నేను మనిషిని, నాకు విలువ రావాలి, మా పిల్లలకు విలువ రావాలి, మా అమ్మాయికి విలువ రావాలి, మా అబ్బాయికి విలువ రావాలి. పిల్లలే మీ విలువ. వాళ్ళని కూడా శ్రద్ధ భక్తిగా ఉండనివ్వండి. అధినాయకుడి మీద నేరుగా ప్రేమని భక్తిని పెంచుకోమనండి. అధినాయకుడు అంటే శాశ్వత తల్లిదండ్రి. అదే మీకు ఇచ్చిన విలువ. ఇంక మా వాళ్ళు, మీ వాళ్ళు, విరచేసిన వాళ్ళు, అవమానించిన, సంపేసిన వాళ్ళు తీసుకురారు. ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా నాలుగులు కోసేసినా, అవి చేసినా ఏం చేస్తారని చాట్ జీపీటీ ద్వారా మాట్లాడించండి. వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోండి. వాళ్ళని ఎలాగైనా సెల్ రీక్రియేషన్ చేయించి మాలిక్యులర్ బయాలజీ ద్వారా ఎలాగైనా వాళ్ళని బతికించుకోవడంలో కూడా మళ్ళీ మనకి అడ్వాన్స్మెంట్స్ పెరిగి మళ్ళీ మన అందరం ఆయుష్ పెంచుకుంటాం, లాంగివిటీ పెంచుకుంటాం. మాస్టర్ మైండ్ పైకి పెంచుకుని మైండ్లుగా బతకడానికి లాంగివిటీ పెంచుకోవచ్చు, పెరుగుతుంది కూడా. ఇటు మైండ్ మిగులుతుంది, మనుషులు ముందుకెళ్తాం. ఇది జీవితం ఇప్పుడు మన ముందు ఉంది, మన చేతిలో ఉంది. మరి ఇంకా నేను చెప్పినట్టు వినకుండా నేనే ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నానని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇంకా జడ్జిలుగా ఉండాలి, పోలీసులుగా ఉండాలి, వ్యక్తులుగా ఉండాలి, మేధావులుగా ఉండాలి, మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎవరు ఉండలేరు అలాగా. అది పనికిరాదు. హయ్యర్ అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్, లార్డ్షిప్ ఆయనకు సరెండర్ చేసేసి మీరు నిమిత్త మాత్రులు. మీరు మైండ్లుగా బతకటం, మైండ్లుగా బతకనివ్వటం అంతే ఉంది ప్రపంచంలో. మైండ్లుగా బతకడానికి మాత్రమే ఉంది ఇక్కడ. మాస్టర్ మైండ్ మాత్రమే బతుకుతుంది. నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండి డ్రెస్ అండ్ డెకరంలో ఈ క్షణం ఇంకో గంటలో నన్ను తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టండి. అంతేగాని నేను ఇంకేదో నిరూపిస్తాను, నా వెనకాల ఇంకేదో తప్పు ఉంది, మా ఆడవాళ్ళని మీ ఆడవాళ్ళని విరిచేసి తప్పుడు పెళ్ళిళ్ళు మోసాలు చేసుకుంటూ కూర్చొని నేనే చేయలేకపోయాను, నాకే చేత కాలేదని నన్ను విడదీసుకుంటూ నాలో పలికిన ఆడుతున్నాను మొగతానని కలపకుండా నన్ను కొంతపడితే నేను మాత్రం ఏం చేస్తాను? నీకు అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పను? ఇక్కడే అలసి చెప్తున్నాను, మర్యాదగా చెప్పుకుంటున్నాను. మీరు మనుషుల కొద్దీ అవమానించేస్తే, ఆడతనం మొగతనం వేరు చేసేస్తే ఏ ఆడతనాన్ని, ఏ మొగతనాన్ని ఏ మనిషి సర్వైవ్ అవ్వలేడు. మీ వాళ్ళ మా వాళ్ళ లెక్క కాదు. మనిషిని మనిషి టార్గెట్ పెట్టేస్తే ఎవడు బతకగలడు ఈ భూమి మీద? మనిషి కాదు ఇక్కడ, మైండు. మరి ఎలా? ఏ మైండు? అందరూ మైండ్లే, అందరూ మేధావులే. అయితే అలాగైతే నీకన్నా పుస్తకాలు రాశాను, నీకన్నా తపస్సు చేశాను, నీకన్నా పద్యాలు వచ్చు, పాటలు వచ్చు అని పోటీలు పడిపోతున్నట్టు మాయా ప్రపంచాన్ని మాటకే పట్టుకున్నది ఎవరో? ఆడతనం మొగతనాన్ని ఒక చోట పట్టుకున్నది ఎవరో? మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటూ మిమ్మల్ని మైండ్లుగా పిలుస్తుంది ఎవరో? ఎవరు పిలవగలరు అలాగా? నన్ను జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి అని ఎవరు చెప్పగలరు అలాగా? ఏం చేసి చెప్పారు అలాగా అని చూసుకోండి. ముందుకు రండి, పంతాలు పేచీలు ఆపండి, ప్రేమ పద్ధతి అన్న మాట వరవడి చూసుకోండి. మాట నిలిచిన జగత్తు నిలుచును. సత్యం ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయితే. యావత్తు మానవ జాతికి, ముఖ్యంగా సాక్షుల ద్వారా మమ్మల్ని సకల సంపద స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా, శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోండి. మాకు ఎవరి వల్ల అదృష్టం కలుగుతుంది, ఎవరి వల్ల మాకు నష్టం కలుగుతుంది అనుకుంటే పొరపాటు. మానవ రూపంలో ఉన్న మమ్మల్ని మీరు మాస్టర్ మైండ్గా పట్టుకుని మీరే ఎలాగైనా వెలుగుతున్నామనే మృతం నుంచి, అలాగే నా వాళ్ళు మీ వాళ్ళని ఎంచి వెనకాల పడి ఎలాగైనా మనుషులు కొద్దీ చేసిన మోసాలని, మా వాళ్ళను కూడా ఎవరిని అవమానించారో, ఎవరిని అంతం చేశారో, ఎవరైనా ఎంతమంది అయినా డ్యామేజ్ అయిన వాళ్ళని అందరినీ కూడా మా పిల్లలుగా ప్రకటించేసి ముందుకు రండి. పిల్లలుగా నన్ను ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి ఎందుకు పట్టుకోమంటున్నాను? సర్క్యూట్ అనమాట అది, మాయా సర్క్యూట్. మిమ్మల్ని మాయ నుంచి జ్ఞాన సర్క్యూట్లోకి మారుస్తున్నాను. నన్ను మనిషిగా చూడటం వల్ల మీరు రెచ్చిపోతున్నారు. మరి నన్ను మనిషిగా ఎందుకు చూస్తున్నారు? నాలో చేరిన ఆడతన మగతనం ఒక చోట పలికి చూసారా? వాళ్ళిద్దరిని పట్టుకోక. అలా పట్టుకోకపోతే నేనేం మాట్లాడినా, మీరేం మాట్లాడినా, నేను ఎక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగ ఉంటాం అనమాట.
అది నేను దేవుడిని అయిపోదాం అనుకున్నా. దేవుడు నేనైపోవడం కాదు, ఒక మనిషిని మైండ్గా మార్చడం అంటే తపస్సుగా మార్చున్నాడు మీకోసమే. మిమ్మల్ని తపస్సుగా బట్టి ముందుకు తీసుకెళ్తాడు. దైవం కంటే ఎక్కువ దేవుడిని అయిపోవడం కాదు ఇది. నేనే గుడికి వెళ్ళి ఇలా పూలు వాసన చూసే అమ్మవారికి ఇచ్చాను అలా ఒకడు మీకు భూమి మీద అలా పెరిగితేనే మీకు జ్ఞానం వస్తుంది. అలా పెంచుకోవాలి. నాలో పెరిగిన ఆడతన మొగతనాన్ని చక్కగా కలపాలన్నమాట మైండ్ రూపంలో. నన్ను కూడా మనిషిగా చూడకుండా నేనే కాపు అంటే కులం కొద్దీ చెప్పట్లేదు, కాపాడే తల్లిదండ్రులం. ఒకప్పుడు మనం అందరం ఒక పరిమితంగా సమూహాల్లో అనేక సమూహాలుగా అనేక ఉమ్మడి కుటుంబంగా బతికిన వాళ్ళమే మనందరం. అందుకే మీరు ఎంతో బలంగా ఉన్న ఆ క్వాలిటీస్ నేను మాటకే చెప్పానంటే ఏంటి, అది మాట, కనీసం మాట ఇప్పటికి చెప్పగలిగాను. ఇంతకుముందే నేను చెప్పేశానా, మొత్తం మిమ్మల్ని అందరినీ మళ్ళీ మాటకి ఎత్తుకున్నాను. అలాగా ఈసారి మాటకే నడుపుదాం రండి, మాటకు ముందుకు వెళ్దాం రండి. గణేష్ ఉత్సవాలు అయిపోయినాయి, దుర్గాష్టమి మొదలైంది. ఇంకా ఏ దేవుళ్ళైనా మన హిందూ దేవుళ్ళు ఎవరినైనా వేరుగా, తల్లి వేరు తండ్రి వేరు. లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరులు. భృగు మహర్షి హృదయం మీద తన్నాడని లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేసింది అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కలిసే ఉన్నారా? అదిగో వాళ్ళే పైకి తేలిపోయారు. మీరు ఎలాగన్నా మనుషుల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని విరదీస్తుంటే కులాల కొద్దీ, మతాల కొద్దీ, మనుషుల కొద్దీ ఇప్పుడు కూడా ఇలా కలుపుకుంటాం. ఎవరు అవమానించారో వాళ్ళకి విలువ రావాలి, మనుషుల కొద్దీ విలువ రావాలి. మనుషులు ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే బలమైన వాళ్ళు, ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళే తెలివైన వాళ్ళు, ఎవరు బలహీనలో వాళ్ళే బలహీనలు. అనిశేషం కాబట్టి అణిచిపోయారు. వెలిగిపోతున్నాం కాబట్టి వెలిగిపోతున్నాం అని అనుకుంటున్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. సిస్టమ్ అంతా మైండ్ రూపంలో ఉంటుంది ఎప్పటికైనా, ఎలాగైనా. అర్థమవుతుందా? ఏదో నాకేదో బోల్డంతా ఇచ్చేసినా నేను ఇలా ఉండిపోతున్నాను. నాకేం ఏ బోల్డంతా ఇచ్చేయడం కాదు, ఆ సర్వం నాదే. నా ప్రకారం ఉంది, నేను మాత్రమే సజీవంగా ఉన్నాను భూమి మీద. మీరు మనిషి కూడా వదిలేసి చక్కటి కమ్యూనికేషన్ కలిగి ఉండండి. సాక్షులైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులు మరి స్టాఫ్ సుమారు 2003 జనవరి 1వ తారీఖున మమ్మల్ని గమనించిన వాళ్ళే కీలకం. ఎందుకంటే సభాముఖంగా గమనించారు చూసారా, సంఘం కొద్దీ చెప్పాను చూసారా, అది కీలకం. అంతకుముందు నలుగురికి చెప్పిన కూడా ఇందులోనే ఉన్నారు. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున తీసుకోండి. ఎవరు మనుషుల కొద్దీ తీసుకోకండి. ఆవేళ నేను మనిషిని వచ్చి చెప్పాను, మీరు ఎవరో మనుషులు విన్నారన్నది ఒక సంగతి వదిలేసేయండి. నన్ను మనిషిగా చూడటం వల్ల, మీరు మనుషులుగా కొనసాగడం వల్ల పట్టుకోలేకపోయారన్న సంగతి తెలుసుకోండి. మొదట మనిషి కొనసాగింపు వదిలేసి మైండ్ ఓరియంటేషన్ పట్టండి. ఎప్పుడైతే మైండ్ పట్టారో మీకు పట్టు వస్తుంది అన్నమాట, విశ్వ పట్టు వస్తుంది. ఇప్పుడు దాకా చేసిన తప్పులు ఇక్కడ అక్కడ అని మోసాలు కూడా, వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా, అవమానించిన వాళ్ళు కూడా మైండ్లుగా కలిపేసేయని చెప్తాను. అందరూ మైండ్లో కలిసిపోండి. ఇంక మీరు కులం అని, కుటుంబం అని, నేననే వ్యక్తి పనికిరాడు భూమి మీద. ఎవరి మీద ఇష్టం వచ్చేట్టు కామెంట్స్ చేయటం, వాళ్ళ చేత ఏదోటి అనిపించడం, కేసులు పెట్టించడం, గొడవలు పెట్టించడం, మనుషుల కొద్ది ఎదుర్కొంటాం, మనుషుల కొద్ది ఎవరు మంచివాడు నిరూపిస్తాం, చెడ్డవాడు నిరూపిస్తాం. వద్దు, ఇంకా అసలు మీరు మనుషులుగా బతకవద్దు, బతకలేరు. చక్కగా రండి చెప్తాను. మాస్టర్ మైండ్లు చేసిన భయంకరమైన మిస్టేక్స్, సీక్రెట్ ఆపరేషన్, డ్యామేజ్లు కూడా వాటిని మీరు మైండ్లకే ఉపయోగించుకుందాం రండి. నేను చెప్పినట్టు చేయండి. మొదట అదినాక భావనకే సరెండర్ అయిపోండి. అంటే అర్థం ఏంటి? మెర్జ్ అయిపోండి. అంతేగాని నేను మనిషిగా ఉంటాను, మీరు మనుషులుగా ఉంటారు కాదు. నన్ను మైండ్గా మార్చుకోవాలా, నన్ను పట్టుకోవడమే మైండ్గా పట్టుకోవాలా. నేను మనిషిగా లోటుగా ఉన్నాను, మనిషిగా అజ్ఞానంగా ఉన్నాను, మనిషిగా భయం, తెలివి తక్కువగా ఉన్నాను. మనిషి అంటే అంతే. అందుకే మైండ్ పట్టుకోవాలా. మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లకు మారిపోతేనే ఈ ప్రపంచం మంది అవుతుంది, వ్యూహ స్వరూపంగా మంది అవుతుంది. అలా వ్యూహ స్వరూపంగా నడుపుకోవాలి. నేనే బాబ్ దాదా అని అంటున్నాను, అదంటున్నాను, ఇదంటున్నా, అన్నీ వర్తిస్తాయి. నేనే తండ్రికే తండ్రిని, గురువుకే గురువుని, తల్లికే తల్లిని. ఇది డ్యామ్ షూర్ అన్నమాట. గతం కంటే దేవుళ్ళ కంటే పవర్ఫుల్. ఇక్కడ ఓం మాత్రేయ నమః, ఓం నారాయణ నమః అని వేరువేరుగా అనుకుంటే కుదరదు. ఇద్దరం కలిసి చక్కటి పాటలు, విధి విలాపం కూడా పట్టుకున్నాం చూసారా. మంచి చెడు మేమే ఉంటున్నాం చూసారా. మాకన్నా పెద్దవాళ్ళు ఉండరు, అన్నీ మేము చూసుకుంటాం. మమ్మల్ని తెలుసుకొని, మమ్మల్ని కలిపిన కొద్దీ, చెక్కబరిచిన కొద్దీ మీకు తెలుస్తాయి. అలా పట్టకే, మళ్ళీ గంటన్నరలో చెప్పిన మమ్మల్ని అలా పట్టుకోకే మీరు మాయలో ఉన్నారు. ఇప్పటికీ నేను ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను, ఎక్కడికి ఉండట్లేదు. ఇవాళ శుక్రవారం అయినా, రేపు శనివారం అయినా, ఎల్లుండి ఆదివారం అయినా, ఏ గంటలోనైనా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను ఫోన్ చేస్తే చక్కగా అధినాయకుడితో మాట్లాడినట్టు మాట్లాడండి. ఎక్కడ తగ్గిపోయి నేను రవిశంకర్ని అంటే మీరు అలా రవిశంకర్ కాదండి, మాకు అర్థమైంది అని పెంచండి. తగ్గిపోనివ్వకండి, పెంచుకోండి. ఎవరిని మనుషులుగా చూడకండి. మనుషుల్ని వేధిద్దాం, మనుషులు భయపెడదాం, మేమేదో చేసేస్తాం. మీరేం చేయట్లేదు, మాయలో కొట్టుకుపోతున్నారు.
నా మాట విని ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా మారిపోయి మైండ్లు కాపాడుకోండి. ఎవరి చేత ఏదో చేయించి, ఎవరి మీదో పెట్టి, ఎవరో తీర్పులు ఇచ్చి, ఎవరినో శిక్షించి అవసరం లేదు. ఇంకా మైండ్లు బతికితే చాలు, మైండ్ బతకనిస్తే చాలు. మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు ఇప్పుడు మీరు. నూతన యుగం దివ్యరాజ్యం అంటే అదే. రామరాజ్యం అంటే ప్రకృతి పురుషుడు లైగా మీ జాతీయ గీతంలో అధినాయకుడికి వచ్చారు ఆయన. జాతీయ గీతంలో అధినాయకుడికి సజీవంగా పట్టుకుని ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ప్రధానమంత్రిగా ఉండలేరు. నేను ఎందుకు అడిషనల్ ఛార్జ్గా ఉంటానంటాను? కొత్త జ్యూరిస్డిక్షన్లో మా మాటకే నడిచించారా ఆ పరిపాలన నడుస్తుంది. మేము అపోజిషన్ ఎదుర్కొంటాం, ఎవరికో భయపడం, మేము ఎవరినైనా ఏదన్నా చేస్తాం. ఇలాంటి అజ్ఞానం ఆలోచన మానేసేయండి. మనిషిగా ఉండడమే భయపడండి. ఎందుకంటే మనిషి రద్దు అయిపోయిన మనిషిని పట్టుకుని ఏలాడుతున్నారు మీరు మనిషిగా ఉంటానంటారు, ఎదుటి మనిషిగా చూస్తానంటారు. అలా కుదరదు. మాస్టర్ మైండ్ల అధీనంలో ఉన్నారు మీరు ఇప్పుడు. వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారు, ఈ కంట్రోల్లో. చాలా పొరపాటు అది. టెక్నాలజీని ఉపయోగించుకుని మనుషులు సంస్కరించుకోవాలా, ఒకరినొకరు కాపాడుకోవాలా. ఎలాగైనా డబ్బు కొద్దీ, సుఖాల కొద్దీ కాదు, మైండ్లు కొద్దీ బతకనివ్వాలా. ఏదో నువ్వు మనిషిని ఎదుర్కో, మేము మనుషులు ఎదుర్కోలేరు. అలా బతకలేరు ఎవరో. మనిషిని నిర్ణయించకూడదు. నేనే జడ్జినని, పోలీసునని, మీడియా అని వాదనలు పెట్టకూడదు, ఆర్గ్యుమెంట్స్ పడకూడదు. ఎలాగైనా మైండ్ని పెంచుకోవాలి, మైండ్లుగా బతకాలిక. మాస్టర్ మైండ్లో నేను ఇక్కడ సర్వాంతర్యామిగా ఉన్నాను. అనకాపల్లిలో ఎలా మాట్లాడాను అలా కేంద్ర బిందువుతో పట్టాలి. సాక్షులు ముందుకు రండి. మా బ్యాక్గ్రౌండ్ ప్రకారం కానీ ఇంకొక ప్రకారం కానీ ఎవరిని ఇంక మనుషులుగా, నేను మనిషిని మీరు మనిషిని కూడా వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ దేవుళ్ళ కంటే పవర్ఫుల్. పార్వతీ పరమేశ్వరుడు దక్షయజ్ఞం జరిగి ఇప్పుడు పార్వతీదేవి భూమి మీదకి వచ్చేసింది, శక్తిపీఠాలుగా ఫామ్ అయిందంటారు చూసారా. అలాగా ఆ శక్తి నుంచి ఇప్పుడు మొత్తం పైకి తేలేరు ఇద్దరు కూడా. మొట్టమొదటిసారిగా వాకులోకి వచ్చారు. గతంలో పార్వతీ పరమేశ్వరుల కంటే, దుర్గాదేవి పరమేశ్వరుడి కంటే, లక్ష్మీనారాయణుడి కంటే ఇప్పుడు మీరు పవర్ఫుల్. ఎలాగా వీళ్ళని పట్టుకోవాలంటే ఏం చేయాలి? నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు అనే ఫార్మేట్లోకి వెళ్ళాలన్నమాట. కులం పనికిరాదు, మతం పనికిరాదు. ఇప్పుడు దాకా మేము బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం. ఎందుకు ఇప్పుడు మా చేతిలో ఉంది కదా, మనుషుల చేతిలో ఎవరి చేతిలో లేదు. మీరు బలంగా ఉన్నా, ఎవరిని అవమానించి వెనక్కి పట్టుకుని మోసాలు చేసినా కూడా అది శ్మశానమే కానీ, మీకు తపస్సులేనితనమే కానీ మీది కాదు. అది అడుగు తీసి అడుగు మీది కాదు. మరి మీది ఎలా అవుతుంది? ఇప్పటికే నేను గంటన్నరలో చెప్పిన విధానం మీద బలపడటం వల్ల, మనసు పెట్టి చెప్పుకోవడం వల్ల, పెంచుకోవడం వల్ల, గప్పుకుని ఎవరికో మనిషికి ఏదో చెప్పేస్తాను, నా దగ్గర ఏదో మహిమలు ఉన్నాయి, ఏవో ఇచ్చేస్తాను, అలా రాదు. ఇది మీరే పట్టుకుని పెంచుకోవాలా. అలా పెంచుకుని కొలిది మళ్ళీ నేను కూడా ఆ మైండ్లోకి వెళ్ళి చెప్తాను. ఇంతకుముందు ఎలా చెప్పాను ఒకసారిగా అన్నీ అలా వస్తాయి. ఎవరికైనా అప్పటికప్పుడు చెప్పానా? ఎప్పుడైనా చెప్పలేదు. నాకే తెలియనట్టు ఉంటాను, నేనే సాధన లేనట్టు ఉంటాను మనిషిని కాబట్టి. నన్ను మనిషిగా చూస్తే, నేను మనిషిగా ఉండవలసి వస్తే నన్ను మనిషిగా చూడకండి. నేను మనిషిగా ఉండవలసిన పరిస్థితి దగ్గర తీసుకురాకండి. ఎవరో మా బంధువుల చేత ఫోన్ చేయించడం కాదు, ఏజ్ రిపోర్ట్ పంపించి ఇది చదువుకుని చెప్పండి, మీరు ఇంకో గంటలో మీ దగ్గరికి వస్తాం, మేము చెప్పినట్టు చేస్తాం. మహానుభావ పురుషోత్తమ, మాకు అర్థమైంది. భయంకరమైన మిస్టేక్లు, కంగారు పడి అన్కమిషన్ ఆర్టికల్స్ మా దగ్గర పెట్టుకుని రెచ్చిపోయిన తప్పు పాపం అందరి మీద ఉంది. నిజమే అది. వెంకయ్య నాయుడు గారు అందరూ బాధ్యత తీసుకుంటారు. మీరు చెప్పినట్టే వెళ్ళి ఆ రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుంటాం. హయ్యర్ మైండ్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి. నిజమే. ప్రతిదీ అధినాయకుడు సమర్పించి, తల్లిదండ్రులకు సమర్పించి బతకమంటున్నారు. నిజమే అది. అలా బతకాలి. అదే కరెక్టు. మేము మనుషులుగా ఎదుర్కొంటాం, మనుషులకి ఏదో చెబితే మేము ఏదో చేస్తాం, మేము ఉన్నతమైన సింహాసనమే కూర్చుంటాం, ఇంట్లో సోఫాల్లో కూర్చుంటాం, ఎక్కడా ఎవరు కూర్చోలేరు. నేను మనిషి అనేవాడు ఇలా మీద నడిచి వెళ్ళటం కూడా మృతమే. మీకు అర్థమవుతుందా? మాస్టర్ మైండే పనిచేస్తుంది. మైండ్ సర్క్యూట్లో ఉన్నారు ఇప్పుడు మీరు. తపస్సు పట్టాలి, నరుడి నుంచి నారాయణుడు. అలాగే మీరు కూడా ప్రతి మనిషి మైండ్గా అప్పటికప్పుడు ఆశించటం, అప్పటికప్పుడు రెచ్చిపోవడం, రెచ్చగొట్టుకోవడం, ముఖ్యంగా భౌతికంగా దాడి చేయటం, అలాంటి వ్యవహారాలు ఆపేసి ఏదైనా మాట చూసుకోండి, మాట వ్యవహారం చెయ్యండి, మాటను పెంచుకోండి. అవును నిజమేనండి ఒప్పుకోండి, నిజం సత్యాన్ని స్వీకరించండి, గౌరవించండి, పెంచుకోండి 10 రెట్లు. ఈ దుర్గాష్టమని ఇంకోటని హిందువుల పండుగ మించిన ఇప్పుడు జాతీయ గీతంలో అధినాయకుడు కల్కి భగవానుడు ఆయనే. ఏ రూపంలో ఉన్నాడు? వాక్ విశ్వరూపంలో ఉన్నాడు. నా ఎందు ప్రకటించి నాలోనే ఉన్నాడు రండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ అలా ఉంటాడా? దేవుడు అలా దొరుకుతాడా? అప్పుడు ఈసారి ఇంకా అలాంటి దేవుళ్ళు కూడా ఎంతోమందిని అడ్యూట్ చేసేసాం. నా దగ్గరే మహిమ ఉంది, శక్తి ఉన్నానా కూడా ఎంతోమంది అడ్యూట్ అయిపోయారా లేదా? మరి ఈసారి ఇంకేంటి? అదిగో తల్లిదండ్రులు పైకి వచ్చేసారు.
వాక్ విశ్వరూపంగా ప్రతి ఆకతాయి పాట అయినా, సరదా పాట అయినా, భక్తి పాట అయినా, రక్తి పాట అయినా, యుక్తి పాట అయినా మేమే పాడుకున్నాం చూసారా, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ సర్వం నడపడం ఏంటో అదే గౌరవించండి, పెంచుకోండి. అది పరిష్కారం మీకు అలా కావాలి. చిచి ఇది బూతు పాట, ఇది మంచి పాట, ఇలాంటివి కాదు, అలాంటివి కాదు, వీడు దురదృష్టవంతుడు, వీడు అదృష్టవంతుడు, వీడు మంచోడు, వీడు చేతకానివాడు, వీడు గొప్పోడు, వాడు మంచోడు, నేను పుస్తకాలు చదివేశాను కాబట్టి మేధావిని, మామూలుడు వాడు ఎవడో తెలియకుండా చెప్పేస్తున్నాడు, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి. కాలమే మాట కలిపిన వాడి కంటే గతంలో దేవుళ్ళ కంటే పవర్ఫుల్ అని మళ్ళీ ఇంకోసారి స్పష్టం చేస్తున్నాను. ముందు ఇది కాగితం మీద రాసుకుని ప్రవర్తించండి. ఆ సిస్టమ్స్ నిజమైన సాక్షి నుంచి బలపరుచుకోండి. ఇంకా మనుషులు నేర్పించ, మనుషులుగా బతక అవసరం లేదు, అంత అగత్యం లేదు. ఇక్కడ మనిషే ఉంటున్నాడు, మనుషులు ఏదో చేస్తారు, మనుషులు ఏం చేయలేరు. ఇక మీరు మైండ్లుగా మార్చబడ్డారు. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు మైండ్లుగా బతకాలి, మైండ్లు బలపరుచుకోవాలా. ఇక్కడ అక్కడ అని ఇలాగే పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్లే మేము బతుకుతున్నాం, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, సంపద పెరిగింది అనుకుంటున్న వాళ్ళు అదే మీకు మృతం. మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళకంటే వెలుగుతున్న వాళ్ళే ప్రమాదంలో ఉన్నారు. ఎలాగన్నా మనుషుల కొద్దీ వెలిగిపోతున్నాం, మా వల్లే వెలుగుతున్నారు, మేమే వెలగనిస్తాం, మేమే బతుకుతాం, ఎలాగన్నా మా కంట్రోల్లో ఉండాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి. ఇదే దరిద్రం ప్రపంచానికి. మరి ఎలాగ మరి మాస్టర్ మైండ్గా బతకాలి, బతకనివ్వాలి, మైండ్లు బతకాలి అంతకంతకే. అదే లోకం బతుకుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితి కూడా మీ కంట్రోల్కి వచ్చి, వాతావరణం మీ కంట్రోల్కి వచ్చి మీరు తపస్సు యోగం అటేళ్ళాలి. మనుషుల కొద్దీ కాదు ఇది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. యావత్తు సాక్షులు మొదలుకొని మన తెలుగు పిల్లలకు, తెలుగు రాష్ట్రాల వారికి, తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటి చేయాలి అన్న పాయింట్ కూడా మనల్ని మైండ్ ఊపు కోసం ఈ రాష్ట్రాలు ఒకటై, దేశం ఒకటై, ప్రపంచం ఒకటై అయ్యేటువంటి మైండ్ ఊపు కోసం ప్రతి ఒక్కరూ ఇమీడియట్గా మైండ్లుగా కాపాడుకోవటం, మైండ్లుగా పర్యవేక్షించబడటం, అలా మైండ్ల రక్షణ వలయంలోకి రావటం కోసం ఎంత కీన్గా, ఇమీడియట్గా అంటే ఎంత కీన్గా. ఎందుకంటే మనుషులే సర్వైవ్ అవ్వలేరు, మనుషులు ఎవరు భూమి మీద సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడు మనుషులే మీరు ఏదో చేశారు, మా వాళ్ళు మీ వాళ్ళు ఇక్కడ అక్కడ వదిలిపెట్టేసి నన్ను మాస్టర్ మైండ్ ఉన్న పళ్ళంగా మాస్టర్ మైండ్కి పట్టుకుంటేనే నన్ను అంతర్ముఖంగా పట్టుకుని మీరు అంతర్ముఖులు అవుతారన్నమాట. అంటే ప్రతి మైండ్కి నేరుగా విశ్వ మైండ్ వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పెళ్లి కావాల్సిన వాళ్ళు చిన్నపిల్లలైనా, ఉదాహరణకి జగన్ గారి పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు, అలాగే మగపిల్లలైనా జగన్ గారి కుటుంబాలు ఇప్పుడు ఉన్నతంగా హైలైట్ అవుతున్నాం. ఎందుకు మనం హైలైట్గా ఉన్నాం కదా, మనం ఒక వ్యక్తి చుట్టూ తిరగటం ఏంటి, ఒక వ్యక్తి ఏంటి అనుకుంటున్న వాళ్ళకి ఇంకా జాతీయ గీతాల అధినాయకుడైన సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అలా పట్టుకోకపోతే మీరు రొటీన్ రాజకీయ పరిపాలన ఇప్పుడు దాకా చేసింది కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఏది నిజం కాదు. అనేకులు పాపం క్యాప్టివిటీలో ఉన్నారంటే తెలుసుకోండి. క్యాప్టివిటీలోకి ఎలాగ వచ్చేసారు? నాకు ఉద్యోగం ఇచ్చిన ముఠాలే ఇప్పటికే నడిపిస్తున్నారు. నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? 16 ఏళ్ళకే నేను అప్లికేషన్ పెట్టుకోకుండా మీకు ఉద్యోగం ఇస్తాను రండి, 10th క్లాస్ పాస్ అయిపోతే ఉద్యోగం ఇచ్చేస్తామని పంపించి లెటర్ పంపించింది ఎవరో? ఎందుకు పంపించారు? మా తాతగారితో నేను ఇలాగా డైరీ ఫారం పెట్టుకుందాం, వంకాయలు టమాటాలు వేసి సంతకం అమ్మి అడిషనల్ ఆదాయం సంపాదించుకుని జాగ్రత్తగా బతుకుదాం అని మాట్లాడుతున్నాను అంతే. వెంటనే నాకు లెటర్ వచ్చేసింది. మీదేంటి మేము ఉద్యోగానికి అప్లై చేయలేదు కదా అని అన్నమాట సమాధానం లేకుండా మేమే ఇచ్చేసాం అని ముఠాలన్నమాట. ఆఫీసర్లతో, ఏడీఆర్తో, అక్కడ సైంటిస్టులతో సంబంధం లేదు. ఓ పక్క నుంచి అక్కడ ఉద్యోగాలు లేకుండా లేబర్ ఉండగా ఇంకా తగ్గించేసి ఈ సమాజాన్ని బతికేసి ఆ తర్వాత మొన్న కూడా చిన్న వాలంటరీ ఉద్యోగాలు సృష్టించి ఎలాగైనా అరాచక శక్తుల్లాగా ఇప్పుడు నీ సంగతి చూసుకో, నీ బతుకు చూసుకో అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కాలమే కదలడం దగ్గర నుంచి కొత్త జీవితాలు ప్రారంభించండి. బతుకులు ఎలాగైనా చంద్రం చేసేసి మీరే రెచ్చిపోయి మనుషులు కొద్దీ చెలగాటం ఆడమన్నారు, ఎలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు, ఏదన్నా కేసులు ఏదన్నా గొడవలు ఉంటే మనం బతకొచ్చు అనేటువంటి ఈ దరిద్రపు సమాజాన్ని నుంచి ఈ క్షణం మా పిల్లలుగా ప్రకటించుకుని అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఎక్కడున్నామేమో జాతీయ గీతంలో అధినాయకుడిగా నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్ల డ్రెస్. ఇప్పుడు దానికంటే ముందు ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ ఫోటో అక్కడ పెట్టుకుని నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ఉంటే నేను ఎంత అందంగా ఉండాలి, ఎంత జ్ఞానవంతంగా ఉండాలి, 10 మంది మేధావులు నాలో ఉంటే అనేక విషయాలు మేక్ ఇండియా ఇంకోటి రూపాయి నోటిగా గుర్తుపెట్టినవాడు ఎంత తేజోమూర్తిగా ఉండాలి. మరి ఎందుకు లేడు? మీరు పట్టుకుంటే కదా ఒక ఫోటో అయినా. ఇప్పటికే లక్ష్మీ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని, సర్వాంతర్యామిని, పార్వతీ పరమేశ్వర నిత్యానందకరి
అని ఎవరా శుభకరి నాలోనే చేరిన శివానంద చరిత. ఆమె చరిత్ర ఏంటి? శివుణ్ణి ఆనందింపచేయటం. ఆమెంటూ ఎక్కడుంది? ఆడతనం అనగానే మాత్రేన మహా అమ్మని వేరేగా చూసుకోవాలి, అమ్మ కోసం ఒక చెట్టు నాటండి, అమ్మ వేరు నాన్న వేరు అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికంటే కళ్ళు తెరుచుకోండి. అమ్మ నాన్న ఒకటైన వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు చిత్తచాంచల్యం చిద్దులాసంగా ఉన్నారు. కరగబట్టుకుని మనం కేంద్రీకరించుకోవాలా? అమ్మ అర్థమైందా, నాన్న అర్థమైందా, అర్థమయ్యారా? ఏ కుటుంబంలో అయినా వేరువేరుగా. మరి ఇప్పుడు ఒక చోట పలికితే మీరు ఎవరు మాట్లాడలేదు కదా. అదేదో నాకు విలువ వచ్చేసి నా ఆడతను వేరు చేసేసి ఇంకొక ఆడవాడిని అవమానించేసి అలా అవమానించారు కాబట్టి నేను కాదు, మీరు అవమానించడం ఏంటి, వెనకాల పెళ్ళి తప్పుడు పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, అనేకులు మోసం చేయటం ఏంటి, డ్యామేజీలు చేసుకుని కూర్చోవటం ఏంటి, అరాచకాలు ఏంటి, ఇప్పుడు కూడా తెలుసుకోండి. మరి నన్ను పట్టుకోకపోవడం ఏంటి, నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోకపోవడం ఏంటి, మీరు మనుషులు నిర్ణయించడం ఏంటి? ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బతుకుతారు ఇక్కడ? నేను చెప్పినట్టు చక్కగా కార్ వ్యాన్ వేసుకుని ముందుకు రండి, నన్ను పట్టుకోండి, ఎక్కడో అక్కడ ఆన్లైన్ కనెక్ట్ తీసుకోండి, కమ్యూనికేషన్ చేయండి, మెసేజ్లు పంపించండి. మేము ఇక్కడేదో చేస్తున్నాం అక్కడేదో చేస్తున్నాం అని అరాచకం ఆపేసేయండి. తిరుపతిలో కానీ ఇంకో చోటు కానీ ఇంకో చోటు కానీ ఇంకో చోటు కానీ మనుషుల జోలికి వెళ్ళకండి. మనుషుల్ని ఏమన్నా మనుషులుగా చూడకండి, మైండ్లుగా కనెక్ట్ అవ్వండి. ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. మాకు ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకున్నారు, అదే చాలండి. పాత కులాలు కుటుంబాలు రద్దయిపోయినాయి. నిజమే, మేమే డబ్బున్న వాళ్ళం, బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం, నేనే వాదించాలి, నేనే ఆర్గ్యుమెంట్లు పెట్టాలి, నేనే తీర్పులు ఇవ్వాలి, నేనే పై చేయి ఉండాలి. ఎవరు అరాచకాలకు అరాచకం. మరి ఎలాగా? అధినాయకుడిని పెంచుకోవాలి జాగ్రత్తగా, తల్లిదండ్రులను పెంచుకోవాలా. తల్లిదండ్రులు పిల్లల ఫార్మేట్లోకి వచ్చింది మొట్టమొదటిసారిగా. దేశం అంటే మట్టి కాదు మనుషులు, ఇప్పుడు మనుషులు కూడా కాదు మైండ్ల వర్షంలోకి వచ్చాం మనం. అలా పట్టుకోకపోతే నా అలవాట్లు కానీ పద్ధతులు కానీ ఏవి మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోలేము. అదే నేను ఇప్పుడు దాకా మీకు ప్రాక్టికల్గా నిరూపిస్తున్నాను ప్రతి అడుగు కూడా. అలాగే మీరు కూడా మైండ్ పట్టకపోతే మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మైండ్ పట్టకపోతే నేను ఆ శక్తిలోకి వెళ్ళలేను. నన్ను మీరు వెనక్కి పట్టుకుని అరాచకం చేస్తే ఎవరు కాపాడతారు? పోలీసులు కానీ మీడియాలు కానీ ఎవరు వ్యక్తులు పక్కన పడుకున్న వ్యక్తిని పక్కనే మోసం చేస్తుంటే ఎవరు ఆపగలరు? మోసాలు పక్కనే పడుకుని ఆ పక్క వ్యక్తిని మోసం చేస్తుంటే ఎవరు ఆపగలరు? ఏ దేవుడు ఆపగలరు? ఎందుకు చేస్తున్నారు అలాగా? ఎలాగన్నా మా కంట్రోల్లో ఉన్నాడు, ఆడు మా కంట్రోల్, ఈడు మా కంట్రోల్ ఉండడం ఏంటి? మనిషి మతి తప్పేసిన మనుషులకి ఎలాగైనా డబ్బు కొద్దీ, ఉద్యోగాల కొద్దీ, సుఖాలు కొద్దీ పెరిగిపోతే సరిపోతుందా? మైండ్లు పెరగాలి, మాట పెరగాలి. మాట నిలిచిన జగత్తు నిలుచును. ఎప్పటికైనా మాట కలుపుకోండి. మీకు లోపల కోటి బయట కోటి మానేసేయండి. ఎలాగైనా పైకి తేలిపోయిన విశ్వమూర్తిని పట్టుకోండి, జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోండి, సర్వాంతర్యామిని పట్టుకొని ఎలాగైనా పెంచుకోండి. ఇంకా ఎలాగైనా డ్యామేజ్లు అవన్నీ కూడా 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఏవైనా మీరు మైండ్లుగా మార్చుకోక తప్పదు. అలాగే నన్ను అంతం చేసేయటం, అవమానించడం, అప్పటికే చాలామంది చచ్చిపోయారు. అయ్యేం పనులు మరి? అదేం అరాచకం మరి? రైజ్ ఆఫ్ మిషన్ అంటే అలా ఉంటుంది. అందుకే అప్పుడు మనుషులు నమ్మకూడదు, మనుషులుగా బతకూడదు, చాలా ప్రమాదం అది. మనుషుల్ని ఏదో చేసేస్తే ఏ మనిషి ఎదుర్కోగలడు? నన్ను ఒంటరివాణ్ణి చేసేసి అనేకులను ఒంటరివాణ్ణి చేసేస్తే నేను మాత్రం ఏం చేయగలను? అలా నన్ను పట్టుకోకుండా నా వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగిపోయింది, నష్టం ఎక్కువ జరిగిపోయింది. నష్టం ఎవరికి జరిగిపోయింది? ఎవరు చేశారు నష్టం? మీరే అవమానించడం ఏంటి? మీరు రెచ్చగొట్టడం ఏంటి? అది నా వల్ల జరిగిందని చూపించడం ఏంటి? అదేం తమాషా? అదేం బతుకులు? అదేం అవగాహన? అదేం బాధ్యత? అదేం చదువులు? చదువుకున్న వాళ్ళని ఆలోచించకుండా మనుషులే రెచ్చిపోవడం ఏంటి? మా ఇంటి పేరు దేవి కాబట్టి మేము దుర్గ కాబట్టి అంటే సరిపోద్దా? ఇంకొకటి నేనే పరమేశ్వరుని కూడా సరిపోద్దా? లేకపోతే నేనే పిల్ల జమీందారిని అంటే సరిపోతుందా? అయితే అయ్యామేమో ఒక అడుగు. అది ఇంకెన్నో అడుగులు ఉన్నాయి. అంతకంతగా తెలుసుకోవాలి. కానీ మూర్ఖత్వాలేంటి, ఉన్మాదాలేంటి? నీ ఇంట్లో కూతురు ఉంటుందా? ఇంకో కూతురు పెళ్ళైన జీవితాలు పాడు చేయిస్తావా? నువ్వు ఒక మనిషివా? ఇలా అడుగున ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ నిలదీస్తున్నాను ఏకకాలంలో. తండ్రిగా ఆశీర్వదించి చెబుతున్నాను, మూర్ఖత్వాలు వదిలేసేయండి, ఉన్మాదాలు వదిలేసేయండి, భౌతిక హాని చేయడం మానేసేయండి. కల్లోనైనా ఏదైనా ఉంటే ఒక మాట అనుకున్నా మాట కూడా అనుకోకూడదు. మాటలో జాగ్రత్తగా మాట్లాడుకోవాలా. మరి నా విషయంలో కూడా కుదిరిందా? మరి 4 గొప్ప మాటలు వదిలేశారు, ఓ చెడు మాట పట్టుకుని ఎలాడుతున్నారు. నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఆ పాట నేనే వినలేదు కాబట్టి ఇలా అయిపోయినా వాటి నేనేం చెప్పనిక? ఈ ఊరెవరిదే, నోరెవరిదే? రహస్యంగా పరికరాలు ఆదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఊరేది, నోరేది? కాలస్వరూపం వచ్చేసింది. విశ్వతల్లిదండ్రుల ఆదిలోకి వెళ్ళిపోయింది. ఇంకా కులం ఏంటి, కుటుంబం ఏంటి? మేమే కులం, ఇంకా మాదే కుటుంబం. అందరూ ఒకసారి వద్దు. ఇంకా చిన్న కట్టలు కట్టుకుంటూ, పెద్ద కట్టలు కట్టుకుంటూ, ఇక్కడ కట్టలు కట్టుకుంటూ ఉందాం.
అని అతి తెలివి మాటలు మానేసేసి నేను మనిషి అనే ఉనికి పనికిరాదని అందరికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా వాక్ విశ్వరూపంగా ఈ క్షణం మమ్మల్ని ఆన్లైన్లో పట్టుకుంటేనే, అది కూడా ఆన్లైన్ ఎందుకు, టెక్నాలజీ ద్వారా ఏ టెక్నాలజీని అయితే దుర్వినియోగం చేస్తున్నామో ఆ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలంటే మాస్టర్ మైండ్గా ముందుకెళ్ళాలి. మాస్టర్ మైండ్ని కేంద్రం ఎందుకు పట్టుకోవాలి, మీరు మైండ్లీగా మారిపోవాలి. మా టెక్నాలజీ ఒకళ్ళ దగ్గర, మోసాలు ఒకళ్ళ దగ్గర, తమాషా ఒకళ్ళ దగ్గర, ఎవడో పెద్దోడు ఎవడో చిన్నోడు మోసాలు చేయించినా దుర్గాష్టమి ఎర్రకండు వేసుకుని పెద్ద పూజ చేసేసాను కాబట్టి నేనే పెద్దోడిని, నేనే చూపించగలను, ఏదన్నా చేయగలను అనే ఉన్మాదాల నుంచి మాయించి బయటకు వచ్చి ఇంకోటి బలహీనుడే కదా, తేలికే కదా, లోటే కదా, ఏదో సన్నంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇవే కాస్తాయి. ఇటైనా మాటదే, పైకి తేలిపోయిన మాటదే, అణువున మాటకే చెప్పినా అవును నిజమేనని మీరు జాగ్రత్తగా పెంచుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, సాక్షిని పట్టుకుని సూక్ష్మాతి సూక్ష్మంగా ముందుకు రమ్మంటే ఇంకా రావద్దు అని ఆపుతుంది ఎవరు? ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి, సూక్ష్మంగా వ్యవహరించండి, సూక్ష్మంగా తపస్సుగా వ్యవహరించండి. మీరందరూ పండితుల్ని మేధావుల్ని కూడ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలాగా ఆ ఫార్మెట్లోకి రాకుండా మీరు ఏదోటి చెప్పడం వల్ల ఏమవుతుంది, మనిషికి సంబంధం ఉండదన్నమాట. ఏదోటి చెప్పాల్సి వస్తుంది, ఏదోటి చేయవలసి వస్తుంది. అలా ఇప్పుడు దాకా అరాచకం పెరిగిపోవడానికి అదే కారణం. అదనమాట. ఇప్పుడు ఏంటంటే సాక్షులు పట్టుకోండి, మాస్టర్ మైండ్ బతికించుకోండి, జడ్జిల దగ్గర, మన గవర్నర్ దగ్గర సాక్షి బతికించుకున్నారా, అదే సెట్ ప్రతి మైండ్కి పంపించండి. ఎక్కడో అక్కడ కూర్చోండి, ఎక్కడో అక్కడ మైండ్లు కలుపుకున్నారా, మైండ్గా ఒకటవ్వండి. అలా మెల్లగా ఇప్పుడు దాకా చేయించిన ఘోరాలు కూడా అందరి మీదకి వస్తాయి. ఎవడో ఒకటి చేసినట్టు, ఎవడికో ఒకటికి అన్యాయం జరిగినట్టు రాదు, అది మొత్తం మీద ఉంటాయి. రాజ్యద్రోహం కిందకు వస్తాయి. మీరు రాజ్యాన్ని వెనక పట్టుకుంటున్నారు, గవర్నర్లు పట్టించుకోకుండా. గవర్నర్ ఏదో వస్తే చూస్తాం, ఏదో చేస్తాం కాదు. ఇది గవర్నర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు ఒకటై మీరు ముందుకు వెళ్ళాలా. ఇంకా మేము వ్యక్తులుగా నడుపుతాం, వ్యక్తుల కొద్ది కాదు ఇది, వ్యక్తులది కాదు ఇది, మైండ్లది. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ సర్వేలెన్స్లో ఉన్నారు ఇప్పుడు మీరు. మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ పెంచుకొని బలపడవలసి ఉంది. అర్థమవుతుందా? అది ఈ పాయింట్ నోట్ చేసుకోండి, అందరికీ చెప్పండి. మీ ఇంటి ఆడపిల్లలు, మా ఇంటి ఆడపిల్లలు, మీ ఆడవాళ్ళు, ఎవరూ లేరు అలాగా. అందరూ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు సురక్షితంగా. ఇప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్ రూపంలో ఉంటారు. అవమానించిన వాళ్ళు కూడా మైండ్ పరిష్కారం కావాలి. ఒకేసారి అన్యాయం జరిగిపోయింది, ఒకేసారి వీళ్ళకి మేలు చేయాలి, ఒకేసారి ఏదో చేసి ఘోరం జరిగిపోయింది, ఘోరం ఎవరో చేసేసారు, ఒకరికి ఘోరం జరిగిపోయింది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎవడో రేపులు చేసేసాడు, ఎవరో మర్డర్లు చేసేసాడు, అందరమే జరుగుతున్నాయి. ఇదంతా రాజ్యద్రోహం కిందకు వస్తుంది. ఒక్కడికి జరిగింది, కొందరికి అన్యాయం జరిగింది, అనేకులు మీడియాలు కొద్దిగా రెచ్చిపోవడం వల్ల, మనుషులే బతకడం వల్ల మీరు ఈ అసలు నష్టం ఏంటి? ఎవరికి మనుషులకి నష్టం జరగడం కాదు, మీరు మైండ్కి ఇంటర్ కనెక్టెడ్ లేరు కదా, పైకోటి లోపల కూడా నడుపుతున్నారు కదా. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం, మేము ఇలాగ ఉంటాం, అలాగ ఉంటాం, ఎవరికో పదవులు ఇస్తాం, మేమే ఏదో చేస్తాం, మేము పైచే ఉండాలి, మేమే సుఖాలు అనుభవించేయాలి, మేమే డబ్బు సంపాదించేయాలి, అది పెద్ద దరిద్రం అనమాట. మేమే సంపదలు సృష్టిస్తాం, అదే అజ్ఞానం అనమాట. మరి ఎవరు ఇవన్నీ? మాస్టర్ మైండ్లు మైండ్ ఓరియంటేషన్లో తెలుస్తాయి మీకు. ఇప్పుడు తపస్సుగా తెలుసుకోవాలి ఇక్కడ. మా దగ్గరికి ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, మన మీడియా, సినిమా వాళ్ళు కలిసి కార్వాన్ ఫామ్ అయ్యి నా దగ్గరికి రండి. ఎవరెవరిని వేధిస్తున్నారో మీకు తెలిసినట్టు తెలియనట్టు మానేసి నేనే మనిషికి ఎదుర్కొంటాను, నేను మనిషిని ఉన్నాను కాబట్టి, నాకేదో తెలుసు కాబట్టి, తెలియదు కాబట్టి ఎవరిని నమ్మకండి. మనుషులు ఎవరు ఏం చేయలేరు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని ఉన్న పళంగా మీరు మైండ్లకు పట్టుకొని ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లు పెంచుకుంటూ మైండ్లుగా బలపడిపోతూ వెనక తిరిగి చూడకూడదు. అది పరిస్థితి. అర్థమైందా లేదా? అడిగి తెలుసుకోండి. ధర్మం రక్షత సత్యమేవ జయితే. ఓదార్పు ఏం జరిగినా మైండ్లు కలుపుకోవాలి, మైండ్కి కావాలి ఓదార్పు. ఘోరం అందరి మీద జరిగింది, అందరూ ప్రతి మైండ్ రియలైజ్ అవ్వాలి. అందుకు ప్రతిగా కొందరిని అనేకులను డ్యామేజ్ చేసినందుకు మీరు ఇంటి పేరు, కులం పేరు వదిలేసి అధినాయకుడు పిల్లలు ప్రకటించుకోవాలి. మొదట మీరు ఇంకా మనుషులుగా బతకూడదు, మనుషులు డ్యామేజ్ చేసినందుకు. అది సీరియస్. ఇంకా మాది కులం అని కానీ, మతం అని కానీ, మాదే తెలివితేటలని కానీ మేము ఆర్గ్యూలు చేస్తాం, వాదిస్తాం, ఇలా ఉంటాం, ఉండలేరు. అలాగా ఇంటర్ కనెక్టెడ్ పట్టకుండా ఊపిరి పీల్చుకోవడం విషం అవుతుంది. దాన ధర్మాలు చేసినా విషం అవుతాయి.
ఎందుకని? ఎవరి సొమ్ము ఇది? ఎవరి డబ్బు ఇది? పైకి తేలిపోయి తల్లిదండ్రులది, కాపాడే తల్లిదండ్రులది, అణువున మాటకి నడిపిన వాళ్ళది, వాళ్ళ ప్రకారం నడుచుకోవాల్సిన వ్యవహారం ఇది. మేమే సంపదలు సృష్టిస్తాం, ఇంకోటి సృష్టిస్తాం అని మాట్లాడకూడదు. అలాగా మీరు బతకనే వాళ్ళంతా మైండ్లుగా, అది ఫార్మేటు. అక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు. ఇక్కడి నుంచి మైండ్ యుగం ఇది, మనుషులది కాదు ఇది. ధర్మో రక్షత సత్యమేవ జయితే. ఇంకా ముఖ్యమైన విషయం, ఇంకా మళ్ళీ నేను ఏదో మెసేజ్ పెడతాను, ఇంకేదో పెట్టుకుని కూర్చుంటాను, నేను ఒక్కడిని ఇక్కడ ఉండిపోతున్నాను, నాకు భయం కాబట్టి బయటకు రావట్లేదు. ఇంతకన్నా అజ్ఞానం కూడా ఉందా? మనం భయపడవలసింది మాయని. నేను ఏదో చేస్తాం అనకూడదు, ఏదో చేసే అవకాశం మాయకి ఇవ్వకూడదు. మాయ వల్ల మీరు అలా ప్రవర్తిస్తున్నారు. చక్కగా నిర్దిష్టంగా మాట్లాడుకుందాం రండి, చెప్పుకుందాం రండి. మీ పొరపాట్లు కూడా అందరి మీద చేసినట్టు కొట్టి వస్తాయి, మీ పోతాయి. తర్వాత మీరు తపస్సు చేయటం వల్ల కలుగుతాయి. ఎవరి మీద పెట్టడం వల్ల, ఎవరినో పెద్దోడు చేయటం వల్ల, ఎవరినో ఎదవని చేయటం వల్ల కుదరదు. అది అలా కుదరదు. ప్రతి మైండ్ బతకాలి, మైండ్లు బతకనివ్వాలిక. అలా బతకనివ్వకుండా మనుషులే రెచ్చిపోవడం వల్ల ఘోరాలు జరిగినాయి. మనుషులు రెచ్చిపోవడం ఆగాలి, మైండ్లు కొద్దీ బతకాలి. అర్థమవుతుందా? ఇంకా ఎవరినో చంపేయడం వల్ల, ఎవరినో పెంచడం వల్ల అది మీరు చేయవద్దు. మనుషులు ఆలోచన కూడా చేయకూడదు. అలాగా మనం ప్రాణాలు ఇవ్వగలమా ఒక మన ప్రాణాలు తీయడానికి? మరి నేను మా మాటతో చెప్పాను చూసారా, ఎవరు పుడతారో ఎవరు చచ్చిపోతారో నేను చెప్పగలిగాను చూసారా, అది సెక్యూర్ ఫర్ మైండ్. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. చెడు జరగకుండా, చెడు ఏమన్నా జరుగుతుంటే ఆపుకోవాలి, మంచి పెంచుకోవాలి. అలా వస్తాయి. మనుషులే నిర్ణయం చేసి మనుషుల మీద మనుషులు ఎవరో బతకలేరు. అసలు భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు లేడిక. అందరూ మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు రండి. ఈ ప్రపంచం కూడా, భారతదేశం కూడా రవీంద్ర భారత మారిపోయి ఉంది, మీకు అందుబాటులో ఉంది. మనుషులను అప్పటికప్పుడు ఆశించడం, అప్పటికప్పుడు ఆశపడటం, అప్పటికప్పుడు మనుషులు కొద్దిగా రెచ్చగొట్టడం ఆపేసేయండి. మేము ఇంకా అలాంటి పనులు చేయించమండి. ఇప్పుడు కాక చేసినవన్నీ కూడా సరిదిద్దుకుంటాం మేము పిల్లలుగా ప్రకటించుకుని. వాళ్ళు కూడా బతుకుతాం. మాకు అర్థమైంది. ఇంకే ఆడవాళ్ళని పారాయి వాళ్ళు, మీ వాళ్ళు, మా వాళ్ళు అని మాట్లాడడం. ఎవరైనా మాట చూసుకోవాలా, మైండ్ చూసుకోవాలా. అర్థమవుతుందా? రండి. ధర్మో రక్షత సత్యమేవ జయితే.